సాధారణంగా భూమి సర్వే అంటే టేపులు చైన్లు పట్టుకుని ఎండలో కొలతలు వేస్తుంటారు అధికారులు. అయితే ఇందులో సిబ్బంది చేసే పొరపాటు కారణంగానో ఉద్దేశపూర్వక తప్పుల వల్లనో రైతులు నష్టపోవాల్సి వస్తోంది. ఈ క్రమంలో సిబ్బందికి శ్రమ లేకుండా రైతులకు నష్టం కలగకుండా భూముల తగాదాలకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు వ్యవసాయ భూముల సర్వేలో తెలంగాణ ప్రభుత్వం విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతోంది. ఇన్నాళ్లు సాగిన సాంప్రదాయ లోపభూయిష్టమైన సర్వే పద్ధతులకు స్వస్తి పలికి అడ్వాన్స్డ్ శాటిలైట్ టెక్నాలజీని వినియోగించబోతోంది. సాగు భూముల సర్వే కోసం గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ద్వారా పనిచేసే రోవర్లను రంగంలోకి దించబోతోంది. ఇప్పటికే 400 రోవర్లను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. వచ్చే నెలలో మరిన్ని తీసుకురావాలని భావిస్తోంది. కొత్త సంవత్సరం నుంచి భూముల సర్వే కోసం ఈ కొత్త టెక్నాలజీని పైలట్ ప్రాజెక్ట్ కింద అమల్లోకి తీసుకురానుంది. జనవరి నుంచి దశల వారీగా అన్ని జిల్లాల్లో వ్యవసాయ భూముల సర్వే జరుగుతోంది. అసలు ఏంటి రోవర్లు, ఇవి ఎలా పనిచేస్తాయి అనే విషయాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ పై క్లిక్ చేయండి.